నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. ఈరోజు మిల్లెట్ మోమోస్ రాగి పిండితో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా భయం లేకుండా ఎన్నైనా పెట్టొచ్చు. పెద్దలు కూడా భయం లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. మనం ముందుగా 2 కప్పుల మంచినీళ్ళు తీసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాయిల్ అయిన వాటర్లోకి 2 కప్పులు రాగి ఫ్లోర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి చక్కగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు గోరువెచ్చగా ఉంది. బాగా కలుపుకోవాలి. ఈ రాగి పిండికి మెయిన్ టెక్నిక్ ఏంటంటే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే చక్కగా పిండి సాఫ్ట్‌గా మనం రోలింగ్ పిన్‌తో రోల్ చేసుకునే విధంగా వస్తుంది. మీకు అవసరం అనిపిస్తే 1, 2 స్పూన్ల పిండి కూడా యాడ్ చేసుకొని మీకు మంచిగా సాఫ్ట్‌గా డౌ వచ్చేటట్టు తయారు చేసుకోవాలి. చూడండి చక్కగా తయారైపోయింది. దీన్ని మనం ఈక్వల్ సైజ్ మనకి మోమోస్ ఏ సైజులో కావాలో దానికి తగ్గట్టుగా బాల్స్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. సాస్ కోసం 20 ఎండుమిరపకాయలు బాయిలింగ్ వాటర్లో వేసి ఒక 4, 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత టొమాటోస్కి ఘాట్లు పెట్టుకుని వాటిని కూడా బాయిలింగ్ వాటర్లో ఒక 4, 5 నిమిషాలు వేస్తే కొంచెం ఉడుకుతాయి, సాఫ్ట్ అవుతాయి. తర్వాత వాటిని నిదానంగా బయటకు తీయాలన్నమాట. టొమాటోస్ ఘాట్లు పెడితే తొక్కంతా ఊడిపోతుంది. మనకి స్మూత్ సాస్ వస్తుందన్నమాట గ్రైండ్ చేసినప్పుడు. వీటన్నిటిని బయటకు తీసుకోవాలి. తీసుకుని బాగా చల్లార్చుకోవాలి. చల్లగా అయిన తర్వాత టొమాటోస్ పీల్ అంతా కూడా చక్కగా తీసేసేయాలి. పీల్ తీస్తే మనకి సాస్ స్మూత్‌గా వస్తుందన్నమాట. వీటన్నిటిని కూడా మంచిగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఈ సాస్ తయారు చేసేటప్పుడు ఉప్పు, కారం, తీపి ఇవన్నీ కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. అన్నీ గ్రైండ్ చేసి మెత్తగా స్మూత్ పేస్ట్ తయారైంది. ఈ సాస్‌కి మనం 2 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దానిలో 1 టీ స్పూన్ జింజర్, 1 టీ స్పూన్ గార్లిక్ సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. మీకు ఫ్లేవర్ నచ్చితే మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇవి జస్ట్ పచ్చివాసన పోవాలి. బాగా కలర్ ఏం మారక్కర్లేదు. తర్వాత దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్న మన చిల్లీ పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. చిల్లీ టొమాటో పేస్ట్ ఉంది కదా! దాన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుంది. ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ మోమోస్‌కి ఈ సాసే మంచి టేస్ట్ ఇస్తుంది. దీనిలో 1 టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనిగర్ అండ్ సాల్ట్ టు టేస్ట్. స్వీట్‌నెస్ కోసం నేను కోకోనట్ షుగర్ యాడ్ చేశాను. మీరు ఏ స్వీట్‌నర్ యాడ్ చేసుకుంటే అది యాడ్ చేసుకోండి. హనీ, అగావే, మేపుల్ సిరప్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం. ఆయిల్ దానిలోంచి బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి. చూడండి మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు. సో మీకు కావాల్సినట్టు టేస్ట్ చూడండి, అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్, షుగర్ ఆర్ చిల్లీ అన్నీ కూడా. చిల్లీస్ మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీ చిల్లీ స్పైస్‌ని బట్టి. ఇప్పుడు స్టఫింగ్ తయారు చేద్దాం. స్టఫింగ్ కోసం కొంచెం ఒక టీ స్పూన్ అట్లా ఆయిల్ యాడ్ చేసి దానికి ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని యాడ్ చేశాను. సన్నగా కట్ చేసి అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చివాసన పోయే వరకే మనం సాటే చేయాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్ మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలో మనం స్వీట్ కార్న్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా 1, 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేస్తాం మనం. ఎక్కువ కూడా చేయం. ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ కూడా మనకు క్రంచీగా అలా ఉంటేనే బాగుంటుంది. వెజిటబుల్ ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి. టేస్టీగా ఉంటుంది. క్రంచీగా కూడా ఉంటాయి.
పిల్లలకు కూడా స్టఫింగ్ చాలా నచ్చుతుంది. తర్వాత దీనికి మనం క్యాబేజ్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒకవేళ మీకు క్యాబేజ్లో నీరు ఎక్కువగా ఉంటే కొంచెం నీరు తీసేసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే నీరు ఎక్కువగా ఉంటే మళ్ళీ పిండి అంతా కూడా మెత్తబడుతుంది, మోమోస్ మంచిగా రావు. దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలే మనం సాటే చేస్తాం, పచ్చివాసన పోవాలి అంతే. తర్వాత ఒక కప్పు క్యారెట్ గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం 5-6 మినిట్స్, లెస్ దెన్ 5-6 మినిట్స్లో అయిపోతుంది చేయడం, ఈ స్టఫింగ్ తయారు చేయడం. కుక్ చేయడానికి కూడా గ్రేట్ చేసుకొని పెట్టుకుంటే కుక్ చేయడానికి ఒక 5 నిమిషాలు 6 నిమిషాల లోపల అయిపోతుంది. తర్వాత మనం స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్లు. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లికాడలు కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. దీనిలోకి పెప్పర్, బ్లాక్ పెప్పర్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇందాక గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసాం కదా. మొత్తం 3-4 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. మనం సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే ఆ వెజిటబుల్స్లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది, మోమోస్ మనకి మంచిగా రావు. అందుకని ఇప్పుడు కుక్ అయిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే మనకి పొడి పొడిగా ఉంటుంది, నీరు రాదు, మనం ఈజీగా చేసుకోవచ్చు మోమోస్. అండ్ సాల్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది కుక్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకుంటే. ఇప్పుడు మనం మోమోస్ని స్టీమ్ చేసుకోవడానికి స్టీమర్ని సిద్ధం చేసుకోవాలి. వాటర్ బాయిల్ చేసుకుని మూత పెట్టేసుకొని స్టీమ్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే మనం మోమోస్ తయారు చేసుకుని స్టీమ్ చేసుకోవచ్చు. 12 మినిట్స్లో మోమోస్ స్టీమ్ అయిపోయి రెడీ అవుతాయి అన్నమాట. చూడండి, ఇట్లా మనం పలుచగా రాగి రోటీని తయారు చేసామనుకోండి, మనకు కావాల్సిన సైజులో తయారు చేసుకొని స్టఫ్ చేసుకోవాలి. అది చేయడం కూడా చాలా ఫన్గా ఉంటుంది. పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేసి చేపించండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలా ప్రెస్ చేసుకుని ఈజీగా ఒక ఫోల్డ్తో చేసుకోవచ్చు. చుట్టూ వాటర్ కూడా మనం అద్దామనుకోండి, ఇంకా అసలు ఊడకుండా బాగా ఉంటుంది. చుట్టూతగా వాటర్ కొంచెం టచ్ చేస్తే అలాగా మనం సమోసాని ఎలాగైతే మనం చేసుకుంటామో ఈ సమోసా షేప్లో కూడా చేసుకోవచ్చు. 3 కార్నర్స్ని మనం స్టిక్ చేసేస్తే ఈజీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఫన్, ఎంజాయ్ చేస్తారు. అండ్ హెల్తీగా మోమోస్ మైదా పిండి లేకుండా చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా హెల్తీగా తినడం, మైదా పిండి మంచిది కాదు అనేది అవేర్నెస్ వస్తుంది వాళ్ళకు కూడా. వీటిని స్టీమ్ చేసుకుందాం. ఇప్పుడు 12 మినిట్స్లో స్టీమ్ అయిపోయాయి. సాస్తో ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.